లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఇప్పటికే చాలా జిల్లాలు ఉన్నాయి, కొత్త జిల్లా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అనుకోవచ్చు? అంటే మీరు అన్నదాంట్లోనే అర్థం ఉంది, చాలా జిల్లాలు ఉన్నాయి అంటున్నారు. అంటే రాష్ట్రం మొత్తం మీద ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కలిపి జిల్లాలు ఏర్పడ్డాయి. వేరే హైదరాబాద్ జిల్లా వస్తే 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీంట్లో న్యాయమా? అది ధర్మమా? అంటే వేరే జిల్లాలకు ఒక న్యాయం, హైదరాబాద్కి ఒక న్యాయమా? మాకు కూడా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కలిపి అయితే పార్లమెంటు నియోజకవర్గం ఉందో దాన్ని జిల్లా చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళా మేము 150 డివిజన్లని 300 డివిజన్లు చేస్తామని చెప్పి పుండు మీద కారం చల్లినట్టు ఇంకొక బాంబు వేసింది మా సికింద్రాబాద్ ప్రజల మీద. సో కాబట్టి మేమేమంటున్నామంటే, మా సికింద్రాబాద్ నిధులు మాకే ఖర్చు చేయాలంటే కేవలం మా కార్పొరేషన్ మాకు ఏర్పాటు చేసినప్పుడే మా నిధులు మాకు వస్తాయి. మా ప్రాంతంలో ఖర్చు అయినటువంటి వసూలైనటువంటి నిధుల ద్వారా మా ప్రాంతం అభివృద్ధి నోచుకుంటుందనేది మా యొక్క ప్రధాన డిమాండ్. నిధులు రావట్లేదని మీరు ఆరోపిస్తున్నారు? ఎస్, నిధులు రావట్లేదనే. ఎప్పుడైనా కడుపు నొప్పి ఎప్పుడు వస్తుంది? ఆకలైనప్పుడే కడుపు నొప్పి వస్తుంది. మేము ఇప్పుడు 1956కి ముందు హైదరాబాద్ సికింద్రాబాదు కలిపేటప్పుడే పెద్ద మనుషుల ఒప్పందం ఏంటంటే ఇక్కడ అక్కడ ఒక డిప్యూటీ మేయర్ ఉండాలని ఉన్నది. ఆ విధంగా జరిగినా కూడా నిధులు మాత్రం వస్తలేవు. మొత్తం అధికారం అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఇవ్వగానే ఏం చేస్తుంది, ఆ కొత్త నగరాలు అయితే కొత్తగా ఏర్పడుతున్నాయో ఆ నిధులని అక్కడికే డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర వచ్చిన నిధులు మాకు కాకుండా వేరే దగ్గరికి పోవడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి మా దగ్గర ఇప్పుడు చూస్తే మీరు ఒకప్పుడు ట్యాంక్ బండ్ నుంచి ఇటు సైడ్ అంతా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూరు, మాదాపూరు, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ రోడ్లు చూడండి, మా రోడ్లు చూడండి. ఇక్కడ మా దగ్గర నుంచి ఇక్కడ నుంచి యూఎస్ పోయిన పిల్లలు బాధపడుతున్నారు. అరే అక్కడ చూస్తే మేము యూఎస్లో ఉన్నట్టే ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ సైడ్ చూస్తే, బట్ వేరే సికింద్రాబాద్కి వచ్చి చూస్తే మురికి కూపంగా తయారైపోయింది. మీరు ఎందుకుంటారు ఆ ఏరియాలో అని చెప్పి మా పిల్లలు కూడా మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. సో కాబట్టి అభివృద్ధి నోచుకోవాలంటే కేవలం చిన్న జిల్లాల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మా జిల్లా మాకు ఇచ్చి మా నిధులు మాకు ఇవ్వమని చెప్పేది ప్రధాన డిమాండ్ మాది. ఎందుకు సికింద్రాబాద్ జిల్లా అంటే సికింద్రాబాద్ అనేది ఎందుకు డెవలప్మెంట్లో వెనుకబడిపోయిందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం అదే చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా కొత్త వింత పాత రోత అనేది మీకు తెలిసిన సామెతే. సో ఎప్పుడైతే కొత్త ప్రాంతం ఏర్పాటు జిహెచ్ఎంసీలు అయితే కలుపుతున్నదో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆగమేఘాల మీద అక్కడ రోడ్లు వేయాలి, ఫ్లైఓవర్లు కట్టాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొత్తం జిహెచ్ఎంసీలో వసూలైన డబ్బులను తీసుకొని అక్కడ ఖర్చు పెడుతున్నారు. సో దానివల్ల మా దగ్గర నిధులు ఖర్చు అవుతలేవు సికింద్రాబాద్లో. మీకు ఉదాహరణకి కొన్ని 100 రోడ్లు ఆల్రెడీ జిహెచ్ఎంసీ మార్కింగ్ వేసి పెట్టింది రోడ్డు వైడనింగ్ కోసం. ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కనబడుతుంది, రోడ్లు వైడనింగ్ చేయడం కానీ, కొత్త డ్రైనేజ్ వేయడం కానీ, కొత్తగా రోడ్లు వేయడం కానీ, ఇట్లాంటి పనులు చేసినప్పుడే మనకు డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. బట్ వేరేజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా జిహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేవు. మీరు టీడీఆర్ తీసుకొని చెప్పి మాకు రోడ్ వైడనింగ్కి డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేదు కార్పొరేషన్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు చిన్నగా చూసుకోండి, వైస్రాయ్ హోటల్ నుంచి ముషిరాబాద్ తీసుకుంటే కొన్ని 100 సంవత్సరాల ట్రాఫిక్ ఉన్నటువంటి దాంతో ప్రతిపాదించింది అది. ఆ రోడ్డును డివైడ్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీ దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ పబ్లిక్ అందరూ ముందుకు వచ్చారు, ఓకే మాకు డబ్బులు ఇవ్వండి, నష్టపరిహారం ఇవ్వండి, మేమంతా రోడ్డు విస్తరణకు మేము సహకరిస్తామంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మీరు టీడీఆర్ తీసుకోమంటే పబ్లిక్ ముందుకు రావట్లేదు. సో ఇట్లా ఒక ఉదాహరణ చెప్తున్నాం మీకు. అలాగే సికింద్రాబాద్లో ఒలిఫెంటా బ్రిడ్జ్ నుంచి వారసు కూడా ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం కూడా ప్రజలందరూ ముందుకు వచ్చారు, మేము రోడ్ వైడనింగ్ సహకరిస్తాము, ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇవ్వండి. మా దగ్గర నష్టపరిహారం లేదు, మీరు ఓన్లీ టీడీఆర్ తీసుకొని ఎక్కడో అమ్ముకోండి అంటే దానికి ప్రజలు ముందుకు రావట్లేదు. సో ప్రధానంగా ఆ నిధుల సమస్య ఉంది కాబట్టి మేము మా నిధులు మాకు కావాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఒక్కటే కావాలని మా యొక్క డిమాండ్. ఈ అంశం మీద ప్రభుత్వాన్ని మీరు కలిస్తే ప్రభుత్వం ఇలాంటి సమాధానం మేము ఆల్రెడీ అంటే ఈ 300 డివిజన్ అనేది కొత్త ఇష్యూ కాబట్టి జిల్లా వరకు అయితే మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాము, రెవెన్యూ మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చినాము, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇచ్చినాము. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేలందరూ కూడా మనం లెటర్ ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా దీని మీద ఒక సానుకూలంగా స్పందించారు ఆయన. కాకపోతే పరిపాలన ఆయన యొక్క సౌలభ్యాన్ని చూసుకొని ఎప్పుడు చేస్తారని బట్ చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఆయనకి ఈ విషయం మీద ఏమన్నా? కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మేము ఈ లేఖ ఇచ్చినాము. అలాగే మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ కావాలి కాబట్టి సహకారం కూడా ఉండాలి కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఇచ్చినాము. రాష్ట్రం నుంచి హోంమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి కిషన్ రెడ్డి గారు కూడా ఇచ్చినాము. అలాగే బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా ఈ యొక్క అంశంపై మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ లేఖలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం సీరియస్గానే ఉంది, అదే చెప్తున్నా మీకు. ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో మాకు జిల్లాల రీఆర్గనైజేషన్ మీద మీ యొక్క ఉద్దేశం ఏందని చెప్పి మన పత్రికా విలేకరులు అడిగినప్పుడు దీని మీద నాకు స్పష్టమైన ఒక అవగాహన ఉంది.
రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లాల రీఆర్గనైజేషన్ మీద నేను సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు రాజకీయ కారణాలు కావచ్చు, దీని మీద డిలే అవుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. బట్ అంతిమంగా మా జిల్లా మాకు సాధించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క కమిటీల ద్వారా పాదయాత్రలు పెట్టడం కానీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాల దిశలో మేము ముందుంటామని చెప్పి ప్రతిపక్షాల మద్దతు ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క మద్దతు అన్ని వర్గాల నుంచి మాకు మద్దతు లభిస్తుంది.